హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. 5కి స్టార్ట్ అవుదాం అనుకుంటే 6 అయిపోయింది. పిల్లల్ని కొంచెం ఎర్లీ మార్నింగ్ లెగిచి ఫ్రెష్ అప్ చేయడం అంటే కొంచెం కష్టం కదా! ఎనీవేస్ వాళ్ళు స్టార్టింగ్‌లో ఇబ్బంది పెట్టారు. బయటికనగానే చక్కగా హ్యాపీ అయిపోయారు. ఇంతకీ ఎక్కడికనుకుంటున్నారా? అరసివెల్లి వెళ్తున్నామండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి. వీళ్ళైతే బయటకనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అండ్ ఫైనల్లీ అరసివెల్లి అయితే స్టార్ట్ అయిపోయాము. అరసివెల్లి వెళ్ళే దారిలో ఆనందపురం ఉంది కదండీ! అక్కడ కొన్ని ఫ్లవర్స్ తీసుకొని స్టార్ట్ అయ్యామండి. అండ్ ఫ్లవర్స్ తీసుకున్న తర్వాత డైరెక్ట్‌గా అరసివెల్లి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది ఎంట్రన్స్ బోర్డ్ అండి. మేము కార్ పార్క్ చేసుకొని లోపలికైతే స్టార్ట్ అవుతున్నాము. సండే కదండీ! చాలా క్రౌడ్ ఉంటది. సో, మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా! ఎలాంటి ఇబ్బంది లేదు. సో, ఒకసారి చూడండి ఎంత జనాలున్నారో. సో, స్వామివారు అనుకుంటే అయ్యే దర్శనం అండి. మనం అనుకుంటే అయ్యే దర్శనం కాదు. ఆయన పిలుపు వచ్చింది కాబట్టి వెళ్ళగలుగుతున్నాము. ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్రిప్ అండి. సో, ఫైనల్లీ మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ పోలియో డ్రాప్స్ వేస్తున్నారండి. మా ఇద్దరు పిల్లలకి అక్కడే పోలియో వేయించేసాము. వాళ్ళు కూడా చక్కగా వేసుకున్నారు. ఇక్కడ చూడండి అత్తాకోడళ్ళు ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఏం కూర వండాలి ఏంటని. గుళ్ళో కూడా డిస్కస్ చేస్తారు. అండ్ వీళ్ళైతే మాత్రం అస్సలు పట్టుకోలేకపోతున్నామండి. వీళ్ళకి వెనక ముందు ఎవరొస్తున్నారో కూడా కాదు. చక్కగా చట్టాపట్టా వేసుకొని బొమ్మలుంటే చాలు. చక్కగా తిరిగేస్తున్నారు ఏదో అంతా తెలిసినట్టుగా. ఇంక అటునుంచి అటు శ్రీకూర్మం అయితే వెళ్ళామండి. ఇక్కడ కూడా దర్శనం చాలా అయింది. శ్రీకూర్మం ఎంట్రన్స్ స్టార్ట్ అయిన తడక దర్శనం అయితే చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయిందండి. అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. సో, టెంపుల్ కూడా చాలా బావుందండి. అటునుంచి అటే మేము రాజులమ్మ టెంపుల్‌కి కూడా వెళ్ళామండి. అది కూడా అప్రాక్సిమేట్‌లీ దగ్గరే. ఆ దర్శనం కూడా కంప్లీట్ అయిన తర్వాత కార్ ఒక దగ్గర పెట్టి పిల్లలిద్దరికీ ఫుడ్ అయితే పెడుతున్నామండి. వీళ్ళు కూడా చక్కగా ఆడుతూ పాడుతూ ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసారు. సో, శ్రీకూర్మంలో కొన్ని పిక్స్ తీసుకున్నామండి. ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి. స్వామివారి దర్శనం అయితే చాలా అయిందండి. అటునుంచి అటు మేమైతే సెలబ్రేషన్స్ రెస్టారెంట్‌కి వెళ్ళి ఫుడ్ తినేసి అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. అక్కడ కూడా లొకేషన్ చాలా బావుంది. సో, కొన్ని పిక్స్ తీసుకొని ఫైనల్లీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంటికొచ్చేసరికి 4, 5 అలా అయిపోయింది. ఎందుకంటే అలా మెల్లిమెల్లిగా వచ్చాము ఆగి ఆగి. సో, వీళ్ళైతే మాత్రం డీప్ డిస్కస్ చేసుకుంటున్నారండి. వీళ్ళకి కూడా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఫైనల్లీ మా అన్నయ్య వదినతో కొన్ని పిక్స్ తీసుకున్నాను. నేను కూడా మా వదినతో కొన్ని పిక్స్ తీసుకున్నాను. తిను వదిన అనక్కర్లేదండి. తను నా బెస్ట్ ఫ్రెండ్ అండి బాబు. అసలు వదిన, మరదలు బాండింగే కాదు అంతకు మించి ఎక్కువ బాండింగ్ అండి మా ఇద్దరిది. సో, అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ మా ట్రిప్ అయితే ఇలా అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. ఇంకా మినీ వ్లాగ్